నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత ఆయన ధ్వని వినిపించింది. మిగిలిన మామూలుగా ఎవరైనా మాట్లాడారంటాం, చాలా రోజులతో ఆయన ధ్వని అని ఎందుకు అనాల్సిందంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. బట్ అది కూడా ఒక రాంగ్ టోన్లో వినిపించింది, వినిపించకూడని క్రమంలో వినిపించింది. హఠాత్తుగా ఆయనకి కోపం వచ్చేస్తుంది బాలీవుడ్ మీద. నన్ను అన్యాయం చేసేస్తున్నారు, మతపరమైన వివక్ష ఉందని. ఇవాళ గుర్తొచ్చింది ఏఆర్ రెహమాన్కి మతపరమైన వివక్ష. అంతకుముందు మరి అదే ఇస్లాం సమాజం నుంచి ఉన్న గొప్ప గొప్ప సంగీత దర్శకులు వాళ్ళెవరికి ఎదురు కానిది ఈయనకే ఎందుకు ఎదురైంది బాలీవుడ్లో? ఆ మాటకు వస్తే దక్షిణాదిలో కూడా నెత్తిన పెట్టుకుని ఊరేగారు డైరెక్టర్స్ ఆయన్ని. ఎవరు కాదన్నారు ఆయన్ని? ఇవాళ ఎందుకు ఆయన కోపం వచ్చింది? ఆ కోపాన్ని బీబీసీ వాళ్ళు గుర్తించి కరెక్ట్గా ఆయనకు ట్యూన్ అయ్యే ఒక యాంకర్ని కూర్చోబెట్టేసి ఆయన చేత ఈ మాటలు చెప్పించారు. రగడ జరిగింది. తెల్లారు లేచి ఆయన నేలకు కరుచుకున్నాడు ఏఆర్ రెహమాన్. నా ఉద్దేశం అది కాదు, ఐ వాజ్ మిస్ఇంటర్ప్రిటెడ్ అని. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, దాని వెనకాల ఉన్న నిజాలేంటో అబద్ధాలేంటో ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. నిజాలా అబద్ధాలా? అంటే ఒకటి చాయిస్ ఆఫ్ ఛానల్ మీరు కరెక్ట్గా చెప్పారు. భారతదేశంలో ఉన్న న్యూస్ ఛానల్ కాదు, బీబీసీ, అది కూడా హిందీ సర్వీస్, విచ్ ఇస్ చాలా మటుకు యాంటీ ఇండియా, యాంటీ మోదీ స్టోరీస్ ప్రాపగేట్. వాళ్ళ మీద రేడ్ జరిగింది ఢిల్లీలో. అవును, ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్ జరిగింది, సర్వీస్ ట్యాక్స్ వైలేషన్ పట్టుకున్నారు, వాళ్ళు ఫైన్ కట్టారు. అది కాకుండా ఎఫ్సిఆర్ బయట నుంచి డబ్బులు తెచ్చుకున్నారు, దాన్ని కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి వైపు డబ్బులు పంపించారు. ఇదంతా వైలేషన్ పట్టుకున్నాయి ఒక ఛానల్. వాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాళ్ళ స్టోరీస్ అంతా యాంటీ మోదీ, యాంటీ ఇండియా ఉంటుంది స్టోరీస్. సో చాలా కేర్ఫుల్గా ఇప్పుడు రెహమాన్ సెలెక్ట్ చేశారా, రెహమాన్ పబ్లిసిస్ట్ సెలెక్ట్ చేయాలి. మనం ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, నేను ఒకసారి ముంబైలో ఒక 7 సంవత్సరాల ముందు ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంపెనీని కలిసాను, పిఆర్ కంపెనీ, పబ్లిక్ రిలేషన్స్ కంపెనీ. వాళ్ళు ఓన్లీ ఫిలిం స్టార్స్ని చూసుకుంటారు అండ్ వాళ్ళ మెయిన్ క్లయింట్ సల్మాన్ ఖాన్ ఉండే ఆ టైంలో. సో వాళ్ళు ఒక ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆపర్చునిటీ తెలంగాణలో. ఇక్కడున్న ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక పబ్లిసిటీ బిల్డప్ ఇవ్వడానికి ఏం చేయాలని చెప్పి. సో నేను ముంబైకి వెళ్ళినప్పుడు నన్ను పిలిచారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఎంత ఎక్స్టెన్సివ్ ఆపరేషన్ అని. మనం అనుకుంటాం ఒక సినిమా రిలీజ్ అంటే ఏదో ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, సినిమా తయారు చేస్తాడు, పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది, దాని తర్వాత కొంచెం మార్కెటింగ్ ఉంటుంది, స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారు ఫిలిం స్టార్స్, దాని తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది, సూపర్ హిట్ అంటారు, ఫ్లాప్ అయితే కూడా సూపర్ హిట్ అది. కానీ దాని వెనక ఉన్న ఒక కంప్లీట్ ఒక ఇండస్ట్రీ ఒకటి ఉంది. వీళ్ళ బిల్డప్ ఇవ్వడం, వీళ్ళ ఇమేజ్, ఎట్లాంటి డ్రెస్ చేసుకుంటారు, ఏం మాట్లాడాలి, ఏ స్టూడియోకి వెళ్ళాలి, ఇదంతా డిసైడ్ చేసే వీళ్ళు. దీంట్లో ఒక పెద్ద కాంపోనెంట్ మనకు అందరు తెలిసిందే, అది మ్యూజిక్ ఇండస్ట్రీ. ఒక టైంలో సి రామచంద్ర నుంచి, సలీల్ చౌదరి నుంచి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్జీ ఆనంద్జీ, సచిన్ దేవ్ బర్మన్, రాహుల్ దేవ్ బర్మన్, ఖయామ్, ఇట్లాంటి చాలామంది, నౌషాద్, ఇట్లాంటి చాలామంది కంపోజర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేకుండే కదా. నౌషాద్ వాజ్ అ ముస్లిం, ఖయామ్ వాజ్ అ ముస్లిం. వాళ్ళకి ఎవరికి ఇట్లాంటి కాన్స్పిరసీ థియరీ. స్టార్ సింగర్ మొహమ్మద్ రఫీ ఉన్నారు కదా సార్. మీకు ఆ టైంలో ఒక డిస్క్రిమినేషన్ ఉందంటే లతా మంగేష్కర్ ఉండే యాక్చువల్లీ. షీ వాజ్ అ గోవన్, నాట్ ఈవెన్ అ మరాఠీ. షీ వాజ్ ఫ్రమ్ గోవా, మంగేష్కర్ ఫ్యామిలీ. ఆమె ఉన్న టైంకి వాణి జయరామ్ని కానీ మిగతా ఉన్న సౌత్ ఇండియన్ సింగర్స్ ఎవరైనా ఉండి వాళ్ళు ఎవరిని పైకి రానిలేదు కదా. అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతే. లతా మంగేష్కర్, ఆశా భోస్లే వాళ్ళ అంతే, ఉషా మంగేష్కర్ వీళ్ళు అంటే దాంట్లో ఆశా భోస్లే ఎక్కువ. ఈవెన్ అనురాధ పౌడ్ వాజ్ ప్రమోటెడ్ బై గుల్షన్ కుమార్, టీ సిరీస్ అని కూడా పైకి రానియలేదు. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా పెద్ద మాఫియా ఉండేది. దానికోసం కదా గుల్షన్ కుమార్ గారిని చంపారు. అప్పుడు ఆ టైంలో మ్యూజిక్ రైట్స్ అంటే సినిమాది 30% దాకా మ్యూజిక్ రైట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 50% దాకా మ్యూజిక్ రైట్స్ కొనికిస్తుండే. ప్రొడ్యూసరు సినిమా తయారు చేసే ముందే అమ్మేసుకుంటాడు మ్యూజిక్ రైట్లు, ఎందుకంటే ఆయన డబ్బులు కావాలి దానికోసం. అవును. అక్కడి నుంచి ఆ టైంలో క్యాసెట్లు ఉండే, క్యాసెట్ నుంచి సీడీకి వచ్చింది, సీడీ నుంచి మళ్ళీ అది పెన్ డ్రైవ్కి వచ్చేసింది. ఇప్పుడు ఏ సినిమా ఎట్లా తీసుకోవాలి, మీకు పాట వినాలంటే ఒక మ్యూజిక్ సినిమా వచ్చింది, ఎట్లా పాట వినాలంటే ఐదర్ మీరు యూట్యూబ్కి వెళ్ళాల్సిందే, అక్కడ సారేగామా కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ సైట్కి వెళ్ళి మీరు యాక్సెస్ చేయాల్సి వస్తుంది, లేకుంటే స్పాటిఫై లాంటి ఛానల్, లేకుంటే ఎఫ్ఎం ఛానల్స్ నుంచి మీ పాటలు వింటుంటారు. మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. కానీ రెహమాన్ గారు ఈ ఆరోపణ చేసిన దాంట్లో మళ్ళీ తర్వాత కూడా ఆయన పెద్ద క్లారిఫికేషన్ ఇచ్చాడు, అదంతా ఫేక్ క్లారిఫికేషన్.
ఆయన ఏమన్నారంటే లాస్ట్ 8 సంవత్సరాలు, వాచ్ దిస్, హియర్ దిస్ వర్డ్, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం లేదు, లాస్ట్ 8 సంవత్సరాల్లో ఫిలిం ఇండస్ట్రీ అంతా మారిపోయింది. ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి, దాంట్లో నాకు ఛాన్స్ దొరకట్లేదు, నన్ను డైరెక్ట్గా ఎవరు నో అనట్లేదు. కానీ చైనీస్ విస్పర్స్, ఈ చైనీస్ విస్పర్స్ అంటే ఇప్పుడు మనం మేనేజ్మెంట్లో ఒక గేమ్ ఇది. నేను ఇక్కడి నుంచి మీకు ఒక మాట చెప్తాను, చంద్రబాబు గారు చాలా మంచి ముఖ్యమంత్రి అని చెప్తాను, మీరు ఇంకొకరు చెప్తారు, మీరు ఇంకొకరు చెప్తారు, వాళ్ళు ఇంకొకరు చెప్పి లాస్ట్కి వచ్చేదాకా మీనింగే మారిపోతుంది. చంద్రబాబు నాయుడు ఉండదు, ముఖ్యమంత్రి ఉండదు, ఇంకేదో వచ్చేస్తుంది పేర్లు. దట్ ఈస్ కాల్డ్ గేమ్ ఆఫ్ చైనీస్ విస్పర్స్, అంటే రూమర్స్, ఫైల్, గుసగుసలు. ఆయన ఏమంటున్నాడు, నాకు డైరెక్ట్గా ఎవరు నో చెప్పట్లేదు, కానీ రూమర్స్ ఇట్లా వస్తుంది, రెహమాన్కి మ్యూజిక్ వద్దండి అని చెప్పేసి నన్ను బుక్ చేసుకుంటున్నారు, తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు, లేదా ప్రొడ్యూసర్కి ఇంకెవరో దొరికారు. ఫస్ట్ రెహమాన్ గారు అర్థం చేసుకోవాలంటే మ్యూజిక్ ఇండస్ట్రీ ఒకటే కాదు, స్పోర్ట్స్లో, ఎంటర్టైన్మెంట్లో, ఏ ఇండస్ట్రీలో కానీ, ఈవెన్ పాలిటిక్స్లో కూడా, పాలిటిక్స్లో కొంచెం ఎక్కువ అనుకోండి, 80 దాకా కూడా వెళ్తారు వాళ్ళు, కానీ చాలా మటుకు ఇండస్ట్రీలో మీ పర్ఫార్మెన్స్ ఒక పీక్ లెవెల్. ఫుట్బాల్ కూడా తీసుకోవచ్చు, ఫుట్బాల్లో అంతా 30 కాగానే మీ అయిపోయింది, మీ కెరియర్ ఇస్ ఫినిష్డ్, మీరు అప్పుడు దాకా సంపాదించారు, డబ్బులంతా సంపాదించుకోవాలి. బ్యాడ్మింటన్ సేమ్ థింగ్, ఒక ఏజ్ ఉంటుంది, 16-17 నుంచి స్టార్ట్ చేసేస్తారు, చాలా యంగ్ ఏజ్ నుంచి. 25 కాగానే మీ బోన్స్ మూవ్ కావు, 28-29 కాగానే ఫినిష్డ్, యువర్ కెరియర్ ఇస్ ఓవర్. సైనా నెహ్వాల్ చూడండి, పివి సింధు చూడండి, వీళ్ళందరూ దే పాస్ ద టైమ్ అనమాట. సో దే హ్యావ్ స్లోలీ మూవ్డ్ అవే. రెహమాన్ గారి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన సరే ఈజ్ డన్ గ్రేట్ మ్యూజిక్, దాంట్లో డిస్ప్యూట్ లేదు, కానీ మీకు మ్యూజిక్ దొరకకపోతే, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని పిలవకపోతే దాంట్లో కాన్స్పిరసీ ఏముంది? ఆయన ఏమంటున్నారంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుందని, అండ్ దాంట్లో ఆయన చావా గురించి మెన్షన్ చేశారు, వేర్ హీ స్కోర్డ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆయన ఏమంటున్నారు, ఆ సినిమా నాకు అసలు నచ్చలేదు, ఇట్ వాస్ టోటలీ హిందుత్వం అని చెప్పలేదు, కానీ అట్లాంటి వర్డ్స్ యూజ్ చేశారు. అదేంటి అట్లాంటి సినిమా తయారైతుంది? బీజీ ఆయనదే కదా. చావాలో ఏమైనా తప్పుందా? స్టోరీ వాజ్ అ రియల్ స్టోరీ, కానీ చెప్పడంలో చాలామందికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన దురంధర్ వచ్చినప్పుడు అదే అన్నారు, ఇదందుకు ఇట్లా చూపిస్తున్నారు, మొత్తం యాంటీ పాకిస్తాన్ మూవీ చూపిస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు. యూ మస్ట్ బి హ్యాపీ కదా, వెన్ యూ ఆర్ ఇన్ ఇండియన్, యూ మస్ట్ బి హ్యాపీ ఫర్ షోయింగ్ దట్ కైండ్ ఆఫ్. అది కాదు ఇక్కడ అదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆయన కోసం సపోర్ట్లు ఎవరెవరు వచ్చారు, కాంగ్రెస్, పవన్ ఖేరా. ఎస్, మోదీ వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది ఈ దేశంలో. రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఇంజనీర్డ్. ఇళయరాజా ఉన్నారు ఎన్నో సంవత్సరాల ముందు ఇళయరాజా కోసం కదా ప్లే చేసేది ఈయన. రెహమాన్ పియానో కీబోర్డ్ ప్లేయర్ ఉండే అప్పుడు. నాకు గుర్తుంది, నేను ఇక్కడ అడ్వర్టైజింగ్లో ఉన్నప్పుడు అదే లైన్లో, అప్పుడు ఆయన స్టిల్ హిందూ, హీ వాజ్ దిలీప్ అనే పేరు, రెహమాన్ పేరు. హైదరాబాద్కి వస్తుండే, ఒక పియానో చిన్న కీబోర్డ్ తీసుకొని వచ్చి ఇక్కడ రోజంతా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కూర్చొని ప్లే చేస్తుండే. డబ్బులంతా 300-400 రూపాయలు ఆ టైంలో ఇస్తుండే ఆయనకి. పొద్దున ట్రైన్లో వచ్చి సాయంత్రం ట్రైన్లో వెళ్ళిపోతుంది. మెట్రో షూస్, బిగ్ షాట్, ఇట్లాంటి చాలా కంపెనీస్ కోసం ఆయన వచ్చి జింగిల్స్ ప్లే చేస్తుండే. హీ వాజ్ టాలెంటెడ్, నో డౌట్ అబౌట్. ఆయనకి ఆ ఇండస్ట్రీలో ఆ టైంలో అంతే ఉండే. దాని తర్వాతనే కదా ఆయనకు వచ్చిన సినిమాలు వచ్చింది, ఎస్పెషలీ రోజా వాజ్ అ బిగ్ బ్రేక్ ఫర్. కానీ అది ఒక స్పాట్కి ఆయనకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు? సరే, హిందూసేనా? మణిరత్నం ఉన్నారు కదా, ఎవరైనా. ఓకే, ఎనీవే, సి హిందూ ముస్లిం దాంట్లోనే వస్తుంది. నేను దానికోసం చెప్పాను, మీరు మొహమ్మద్ రఫీ గురించి చెప్పారు. నేను అడుగుతాను, కుమార్ షాను హిందువే కదా? ఇప్పుడు ఎక్కడున్నారు కుమార్ షాను? అనురాధ పౌడ్వాల్, అల్కా యాగ్నిక్, వీళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు, వీళ్ళందరూ పోయారు. ఉషా ఉతుప్ స్టిల్ అక్కడెక్కడ ఆమె పర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. చాలా ఏళ్ల తర్వాత మొన్న ఒక్క పాట పాడారు. అదే కుమార్ షాను లేరు. వీళ్ళు కొత్త సింగర్స్ వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇండస్ట్రీ ఈజ్ బికమ్ సో ఫ్రాగ్మెంటెడ్. వాసుదేవన్ గారు రీల్స్ తయారు చేసుకుంటున్నారు యంగ్స్టర్స్, ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా. స్టార్ సింగర్ లాంటి ప్రోగ్రామ్ ఏషియానెట్లో ఉంది, నాకు తెలుగులో ఉందో లేదో తెలియదు, కానీ స్టార్ సింగర్ ఏషియానెట్లో లాంటి 10-15 సంవత్సరాలు నడుస్తుంది. ఐ థింక్ 10 years. తెలుగులో ఇంకా నడుస్తున్నాయి. దాని నుంచి బయటకు వచ్చిన చాలామంది ఇప్పుడు సింగర్స్ అయిపోయారు. పాడుతా తీయగా తెలుగులో. వీ డోంట్ ఈవెన్ నో హూ దే ఆర్. కానీ వాళ్ళు ఒకసారి గెలిచిన తర్వాత, అట్లీస్ట్ ఫైనల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టేజ్ పర్ఫార్మెన్స్లు, వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ వస్తుంది. ముందు ఒక సినిమా రిలీజ్ చేసే ముందు వాసుదేవన్ గారు మీకు తెలుసు, ఈ ఆడియో రిలీజ్ సెరమనీ అని చెప్పి మన శిల్పకళ వేదిక లాంటి చోట్ల ప్రోగ్రామ్ పెట్టారు. నాకు తెలియదు లాస్ట్ ఎప్పుడు జరిగిందని, నాకు గుర్తులేదు.
ఒకసారి ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రోగ్రాంలో వచ్చి అంత సీట్లన్నీ పాల్గొట్టారని చెప్పి దాని తర్వాత అది కూడా బంద్ చేసేసారు వాళ్ళు. లేదు ఇప్పుడు మ్యూజిక్ అంత విలువ లేదు ఒక సినిమాలో. నేను అడుగుతాను మిమ్మల్ని, లాస్ట్ 5 సంవత్సరాల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో ఎన్ని పాటలు మీకు గుర్తుందని చెప్పండి. బహుశా మీకు బాహుబలి నుంచో ఆర్ఆర్ఆర్ నుంచో ఏదో పాట గుర్తుంటుంది, అంతే కదా. లేకుంటే మంచి గోదావరి అట్లాంటి సినిమాల నుంచి కొన్ని పాటలు గుర్తుంటుంది మీకు. మిగతా అన్నీ మర్చిపోయాం. ఎక్కడ శ్రీశ్రీ, ఎక్కడ ఆరుద్ర, ఎక్కడ ఘంటసాల, నోబడీ ఈజ్ దర్. ఎస్పీబీ. సో రెహమాన్ గారికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ఆయనకు తెలియాలి. ఇళయరాజా ఏడవట్లేదు, నాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు అని. ఆయన ఒకటే ఏడుపు ఏంటంటే ఆయన పాటలు అందరూ వాడుకుంటున్నారు, నాకు కాపీరైట్, నాకు డబ్బులు రావట్లేదు, రాయల్టీ. అది ఆయన కోర్టుకి వెళ్ళారు, గెలిచారు కూడా కేసు. విజయవన్ రెహమాన్ కెన్ డూ. ఎస్పీబీ మీద గెలిచాడు ఆయన కేసు. మీరు వందే మాత్రం పాట పెట్టుకోండి, దాన్ని రీక్రియేట్ చేశారు కదా వందే మాత్రం అని. ఇప్పుడు అన్ని క్రికెట్ మ్యాచ్లో, ఫుట్బాల్లో ఎక్కడనే అది పాడుతున్నారు అందరూ. దాని కాపీరైట్ ఎవరిదండి? ఒరిజినల్ రాసిన బంకిం చంద్ర అక్కడ వెళ్ళాలన్నా మనం ఆ బెంగాలీ బాబు దగ్గర వెళ్ళి ఆయన దగ్గర అడగాల్సి వస్తుందా, మీరు రాయల్టీ మీకు ఎందుకు ఇవ్వట్లేదు? సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈజ్ రీక్రియేటెడ్ ఇట్, ఈజ్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్ అరౌండ్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలు వెళ్తే కానీ మిగతా సంఘ్ పరివార్ మీటింగ్కి వెళ్తే వందే మాత్రం మొత్తం పాడతారు వాళ్ళు కంప్లీట్గా. ఫస్ట్ 2 స్టాంజర్స్ కాదు, మిగతా మొత్తం పాడతారు. కానీ ఇక్కడ రెహమాన్ గారు ఏం అర్థం చేసుకుంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇదంతా. అసలు రెహమాన్ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్, ఏంటి వాట్ ఈస్ హిస్ ఫ్యామిలీ? రెహమాన్ వాళ్ళ ఫాదర్ పేరు ఆర్కే శేఖర్. ఆయన తమిళనాడులో పుట్టారు ఆయన, కానీ ఆయన మొత్తం కెరియర్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఉంటాయి. ఆయన ఒక ప్రభంజనం కదా సార్. ఆయన హీ వాజ్ అ బిగ్ నేమ్ ఇన్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ 1960s నుంచే. 54 అనుకుంటాను ఫస్ట్ ఫిలిం. పഴశ్శీ రాజా అని చెప్పి మలయాళంలో ఒక రాజా ఉండే కేరళలో పెద్ద, ఆయన గురించి ఒక సినిమాలో మ్యూజిక్ ప్లే చేశారు. అప్పటి నుంచి ఆయన కెరియర్ మొదలైంది. హీ వాజ్ అన్ ఇంప్రొవైజర్. ఆ టైంలో సింగపూర్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్లు ఇదన్నీ వచ్చే టైంలో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి ఆయన ఈ ఇండస్ట్రీ, ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీ కానివ్వండి, మలయాళం ఇండస్ట్రీ అంతా కోడంబాకంలో ఉన్నాయి. తమిళనాడులో మెడ్రాస్లోనే బేస్డ్ ఉండి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. స్టూడియోలు అక్కడ ఉన్నాయి, రికార్డింగ్ స్టూడియోలు అక్కడ ఉన్నాయి, రీ రికార్డింగ్ అక్కడ ఉంది, ఫైనల్ మిక్సింగ్ అంతా అక్కడే జరుగుతుండే. సో ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ శేఖర్ గారు అయినా కానీ ఇప్పుడు కూడా మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ రెహమాన్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన, ఎస్పెషలీ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడంలో. ఆయన పెళ్ళి కూడా వాళ్ళ పెళ్ళి కూడా జరిగింది తిరుమలలో. అది ఇంకోటి ఆలోచించండి, ఆ టైంలో తిరుమలలో హిస్ ఫాదర్ అండ్ మదర్ గాట్ మ్యారీడ్. హిస్ మదర్స్ నేమ్ వాస్ కస్తూరి శేఖర్. ఇప్పుడు ఆమె ఒక ముస్లిం పేరు ఉంది ఆమెకి. రెహమాన్ వాళ్ళ సిస్టర్స్ అందరూ అగైన్ కన్వర్టెడ్ టు ఇస్లాం. అది ఒక పెద్ద స్టోరీ వాసుదేవన్ గారు. ఎందుకంటే సరే శేఖర్ గారు ఆయన కెరియర్లో ఫ్యామిలీని పట్టించుకోవట్లేదని చెప్పి పెద్ద కంప్లైంట్ ఉంది, కానీ బాగానే చూసుకుని ఆ టైంలో ఎర్నింగ్స్ అనేది పెద్ద డబ్బులు ఏం లేదు ఆ టైంలో ఇండస్ట్రీలో. కానీ ఆయన ఏం చేశారంటే చాలా మటుకు మనుషులు హెల్ప్ చేశారు, చాలామందిని ఇండస్ట్రీలో తీసుకొచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ బాలమురళీకృష్ణ గారిని మలయాళం సినిమాలో పాటలు తీసుకొచ్చింది మిస్టర్ ఆర్కే శేఖర్. శేఖర్ గారి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉండే, కానీ ఆ కోపం ఏమో వాళ్ళ అమ్మగారికి ఉందన్నమాట. ఆయన 43 సంవత్సరాలు చనిపోయారు. హిస్ ఫాదర్ పాస్డ్ అవే యంగ్ ఏజ్, రిలేటివ్లీ 43 అంటే నథింగ్. స్ట్రెస్తో చనిపోయారని చెప్పి ఈవెన్ రెహమాన్ అక్నాలెడ్జ్. అంత ఎఫర్ట్ పెడుతుండే మ్యూజిక్ మీద. ఆ కోపంతోనే ఆ ఫ్యామిలీ ఆ టైంలో డిస్టర్బ్ అయినప్పుడు ఒక కరీముల్లా షా ఖాద్రీ అని చెప్పి ఒక సూఫీ మిస్టిక్ అనిపించేవారు, వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయన ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి ఫ్యామిలీ కన్వర్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ ఆఫ్ దిలీప్ బికేమ్ అల్లా రఖా రెహమాన్. ఇన్ఫాక్ట్ అల్లా రఖా రెహమాన్ అని సజెస్ట్ చేసింది ఒక హిందూ పురోహితుడు. ఓకే, అంటే ఒక ఆస్ట్రాలజర్, పురోహితుడు కూడా చెప్పలే, ఒక ఆస్ట్రాలజర్. కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్ అందరు కన్వర్ట్ అయినా కానీ దర్ ఇస్ వన్ సిస్టర్ ఆఫ్ హిస్, ఐ రిమెంబర్ రహీనా అని చెప్పి. వాళ్ళ పిల్లలు ఇద్దరు who are in the music industry today are both Hindus. జీవి ప్రకాష్ అండ్ భవానీ శ్రీ. జీవి ప్రకాష్ చాలా ఫేమస్, దే ఆర్ వెరీ ఫెమిలియర్ నేమ్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళ మతం మార్చలేదు. సో మతం మార్చడం అనేది మీ అది ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, ఎవరు దాన్ని ఫోర్స్ చేయకుండా ఉంటే చాలు. కానీ అదే టైంలో నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే కొన్ని ఇంటర్వ్యూస్లో రెహమాన్ చెప్పలేదు కానీ ఎవరో రెహమాన్ చెప్పారని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారని చెప్పి వాళ్ళ ఫాదర్ గురించి అంత కాంప్లిమెంటరీగా మాట్లాడలేదు. మా ఫ్యామిలీని చూసుకోలేదు, మా ఫ్యామిలీలో రోడ్ల మీద దింపేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఏఆర్ రెహమాన్ గారు అమ్మగారు
ఆయన హార్మోనియము మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా అమ్మేసుకొని వాళ్ళు బతికారు, రెంట్కి ఇచ్చారు ఆ ఇన్స్ట్రుమెంట్స్, దాంతోనే ఆయన వాళ్ళు బతికారని చెప్పి మేబీ దే స్ట్రగుల్డ్, దాంట్లో డౌట్ లేదు. రెహమాన్ డివోర్స్ రీసెంట్లీ జరిగింది. మన పర్సనల్ అఫేర్స్లో వెళ్ళకూడదు, దట్ ఈస్ హిస్ పర్సనల్ థింగ్, పూర్తిగా దట్ ఈస్ హిస్ లుక్అవుట్. వాళ్ళ వైఫ్ ఏదో ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, మన అంతా పబ్లిక్లో డిస్కస్ చేయక్కర్లేదు. కానీ ఈ కాన్స్పిరసీ థియరీ ఎందుకు? నాకు ముస్లింగా ఉండి నాకు పాటలు రావట్లేదు, లాస్ట్ 8 సంవత్సరాల నుంచి నాకు మ్యూజిక్ ఎక్కువ నాకు కాంట్రాక్ట్ రావట్లేదు. క్రికెట్లో కూడా అంతే. ఒక సునీల్ గవాస్కర్ గారు కెప్టెన్గా ఉన్నప్పుడు, దాని తర్వాత టీంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మటుకు లో స్కోరింగ్ ఉండే, ఒక వరల్డ్ కప్లో అయితే 40 రన్లు స్కోర్ చేశాడు అంతే, మొత్తం ఇన్నింగ్స్ ఆడాడు ఆయన. ఆయన దగ్గర కూడా అప్పుడు అడుగుతుండే, ఎవరో కామెంటేటర్ ఒకసారి చెప్పారు ఈ మాట, నాకు గుర్తుంది. ఐ థింక్ వాజ్ ఇట్ రిచీ బెనర్డ్ ఆర్ సంబడి. ఆ టైంలో టెలివిజన్ లేకుండా రేడియో ఉండే. పీపుల్ వెన్ యూ రిజైన్ అంటే మీరు ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత సర్ప్రైజింగ్గా ఉండాలంటే మనుషులు అడిగారు వై, ఎందుకు చేస్తున్నారు అని, నాట్ వై నాట్, ఎందుకు చేయట్లేదని. చాలా రోజు ఉండిపోతే అడుగుతారు, బాబు మీరు ఎప్పుడు పోతారు ఇండస్ట్రీ నుంచి, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ అనేది స్పోర్ట్స్ లాగా కాదు. స్పోర్ట్స్లో ఒక ఏజ్ ఉంటుంది, నేను చెప్పినట్లు బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్ కానీ ఏ స్పోర్ట్ అయినా కానివ్వండి, ఈవెన్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో కూడా. మ్యూజిక్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు దాకా ఉండొచ్చు, మీ పాటలు మీరు పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా మన శ్రీరామచంద్ర పాటలు, నౌషాద్ పాటలు, ఖయామ్, ఎస్డి బర్మన్, ఆర్డి ఇలా పాటలు ఇప్పుడు కూడా మనకి క్లాసిక్స్ ఉంటాయి. తెలుగులో కూడా అంతే. అది కాదు కదా ఇక్కడ ఇది జరిగింది ఏంటంటే, ఈయన బీబీసీకి వెళ్ళడం ఒకటి, అక్కడ వెళ్ళి ఇట్లాంటి మాటలు చెప్పడం, దాని తర్వాత దాని కరెక్షన్ ఇష్యూ చేయడం. నేను చెప్పింది ఇట్లా కాదు, నన్ను మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు, మీరు చెప్పింది క్లియర్గా వీడియోలో ఉంది. మీరు ఒక ఈకో సిస్టమ్ భారతదేశంలో క్రియేట్ అయింది, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో. మోదీ గారు వచ్చిన తర్వాత కాంటారా లాగా సినిమాలు తయారవుతున్నాయి, హిందుత్వ సినిమాలు చూపిస్తున్నారు. నేను అడగాల వాసుదేవన్ గారు, మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి 3 ఫిలిం స్టార్స్ లీడ్ చేస్తున్నారు ఇండస్ట్రీని. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఉన్నారులే, తర్వాత కూడా అక్షయ్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళ రిలీజన్ ఎప్పుడైనా మనం చూసామా? వాళ్ళు ఎప్పుడు ముస్లిం పేరు పెట్టి చాలా తక్కువ రోల్స్ చేశారు, అందరూ హిందూ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు ఏ సినిమాలోనే. కానీ వీ నెవర్ అబ్జెక్టెడ్ టు ఇట్. సల్మాన్ ఖాన్ వాజ్ అన్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయనకు చిన్న టెలివిజన్ షో నుంచి వచ్చి, ఫౌజీ అనుకుంటాను ఆయన, ఆ సీరియల్ నుంచి వచ్చి ఆయన పైకి వచ్చిన మనిషి. ఆయన కష్టపడిచ్చారు, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. షారూక్ కూడా షారుఖ్ ఖాన్ గురించి చెప్తాను. అండ్ దెన్ ఆమీర్ ఖాన్ ఈజ్ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. ఆయన కాంట్రవర్సీ ఆయనకు ఉండే. లార్డ్ శివాని బాత్రూంలో తిప్పాడు 3 Idiotsలో, మనందరం నవ్వాం, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నమాట. మనం ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు వీళ్ళకి అట్లా రిలీజియన్స్ లెన్స్ నుంచి చూడలేదు వీళ్ళని. కానీ రెహమాన్కి ఒక్కరికి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? బహుశా మీ ఇండస్ట్రీ అయిపోయింది, మీ కెరియర్ అయిపోయింది, మీరు అది అంగీకరించాలి. సాచురేషన్ పాయింట్కి వచ్చేసాడు ఆయన. సి వన్, యూ మైట్ have ప్రైస్డ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ అంటారు. మీరు అడిగే రేటు, మీరు అడిగే మీ కాంపెన్సేషన్ ఈజ్ ఫార్ హయ్యర్ దాన్ వాట్ ద ఇండస్ట్రీ కెన్ పే. వాళ్ళు అంటారు మాకు ఇప్పుడు అంత పెట్టుబడి పెడితే కూడా మాకు మ్యూజిక్ రావట్లేదు, మ్యూజిక్ నుంచి రైట్స్ రావట్లేదు, క్యాసెట్లు అమ్మడైపోతున్నాం, సీడీలో మా ఇండస్ట్రీ అయిపోయింది, క్యాసెట్ ఇండస్ట్రీ అయిపోయింది, మేము ఎక్కడ అమ్మాలి మ్యూజిక్ రైట్స్? ఎఫ్ఎం ఛానల్కి అమ్ముకుంటాం, స్పాటిఫై లాంటి వాళ్ళకి అమ్ముకుంటాం, అంతే కదా. సో వీ కెనాట్ సెల్ ఇట్ టు ఎనీబడి ఎల్స్. ఇదొక వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో న్యాచురల్లీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, తెలుగులో కూడా అంతే కదా. ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, వారు పర్ఫామ్ చేస్తున్నారు, మ్యూజిక్ వెళ్ళిపోతుంది. అది సరే, ఇప్పుడు కూడా కీరవాణి లాంటి వాళ్ళు ఉన్నారు, దే ఆర్ స్కోరింగ్ ద మ్యూజిక్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వెరీ రేర్. రేపు కీరవాణి గారు ఇండస్ట్రీ కూడా రేపు ఇట్ మే డిసపియర్ సూనర్ ఆర్ లేటర్. అప్పుడు ఏమంటారు? అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇళయరాజా గారికి ఇప్పుడు కూడా ఒకటో రెండు సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, ఆయన చేస్తున్నారు. ఈజ్ ఆల్సో నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. కానీ రెహమాన్ గారికి ఒకటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అండ్ దురంధర్ వచ్చినప్పుడు ఇదే కామెంట్ కొట్టారు అందరూ. ఇప్పుడు చూడండి, అంతా హిందుత్వ సినిమాలు వస్తున్నాయి. నాకు అర్థం కాదు ఈ హిందుత్వ సినిమా అంటే ఏంటనేది. మీరు నిజం చూపిస్తే ప్రాబ్లం ఉంది, వీళ్ళకి జరిగిన ఘటనలు చూపిస్తే ప్రాబ్లం వస్తుంది. ఉరి లాంటి సినిమా చేస్తే అక్కడ కూడా అరే ఇదేంటి యాంటీ పాకిస్తాన్ సినిమాలు చేస్తున్నారు, మీరు యాంటీ ముస్లిం సినిమా ఇది ఎక్కడ లేదండి. వీ నెవర్ డన్ దట్. హైదర్ చేసినప్పుడు కానీ మిగతా చాలా సినిమాలు చేసినప్పుడు దాంట్లో యాంటీ ఇండియా ప్రాపగెండా ఉండే, దాంట్లో మనం ఎప్పుడు దాన్ని కూడా అబ్జెక్ట్ చేయలేదు. దట్స్ అ సినిమాటిక్ ఫ్రీడమ్ అంటాం మనం. చూడాలి, సుప్రీంకోర్టు అన్నారు ఎన్నోసార్లు ఈ సినిమా రిలీజ్ గురించి డిస్ప్యూట్ కోర్టుకి వెళ్ళినప్పుడు, సిబిఎఫ్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఆపేశారు, లేకుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు కట్లు సజెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు అన్నారు
యూ వాంట్ వాచ్ అ మూవీ, యూ వాచ్ ఇట్. మీరు చూడాలంటే వెళ్ళి చూడండి, చూడకపోతే అక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చోండి. మీకు ప్రాబ్లం ఏంటి? సినిమా థియేటర్లో నడుస్తూనే ఉంటుంది, అది హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు. సో ఈ పర్టికులర్ లాజిక్, ఎందుకంటే రెహమాన్ గారి మ్యూజిక్ అందరూ అంగీకరిస్తారు, దాంట్లో ప్రాబ్లమే లేదు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు దాన్ని ఒక కాన్స్పిరసీ థియరీగా తీసుకొచ్చి దాని మీద మీరు కొంతమంది ఇండస్ట్రీ మారిపోయింది. ఎస్, ఇండస్ట్రీ మారిపోయిందండి. దాంట్లో మార్పు అనేది సహజం కదండి. దాంట్లో ఇట్ ఇస్ డెఫినెట్గా ఎప్పుడున్న మ్యూజిక్ ఒక టైంలో ట్యూన్లు ఉండే మ్యూజిక్లు అంతా, మీరు పాత పాటలు వినండి ఇప్పుడు కూడా, ఆ లిరిక్స్ సాహిర్ లుధియానా లిరిక్ ఇచ్చిన తర్వాత ట్యూన్ కట్టేవాడు, ఇప్పుడు ట్యూన్ కట్టిన తర్వాత లిరిక్ రాయిస్తున్నారు. అదే సాహిర్ లుధియాన్వి కానివ్వండి, ఆ టైంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ మ్యూజిక్ సపరేట్ అండి. గుల్జార్ గారు రాసిన ఎన్నో పాటలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈవెన్ జావేద్ అఖ్తర్ కరెక్ట్ చేశారు ఆయన్ని. నేను ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఫేస్ చేయాలి. జావేద్ అఖ్తర్ ఆల్సో ఫేమస్, సలీం జావేద్ కదా, షోలే రాసిన వాళ్ళే కదా. అక్కడ మనం ముస్లిం హిందూ అని చూసామా? చూడలేదు కదా. అక్కడ క్రియేటివిటీ ఏంటి? రెహమాన్ గారి ఎరా ఒకటి ఎరా ఉండే, ఆ ఎరా పాసిబ్లీ అయిపోయింది ఇప్పుడు. ఆయన ఇప్పుడు స్టేజ్ షోలు చేస్తున్నారు. ఎవరైనా అబ్జెక్ట్ చేశారా ఎందుకు స్టేజ్ షోలు చేస్తున్నారు? ఆయనకు అర్థమైపోయింది ఆయన మ్యూజిక్ కెరియర్ అయిపోయింది, స్టేజ్ షోస్కి వచ్చేసామని చెప్పేసి. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు అల్కా యాగ్నిక్ కానీ, ఉదిత్ నారాయణ్ కానీ, కుమార్, వీళ్ళు స్టేజ్ షోస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ సాంగ్స్ లేదు వాళ్ళకి. సార్, హిందీలో స్టార్ సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా, ఇప్పుడు మహమ్మద్ రఫీ గారు కూడా కొన్నిటికి కంపోజ్ చేశారు. కిషోర్ కుమార్ వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ సెవరల్ మూవీస్. మరి ఆ మాటకు వస్తే కిషోర్ కుమార్ ఆయన జీవితం మొత్తం పాడింది 3000 పాటలే, ఆయన ఎక్కడ కంప్లైంట్ చేయలేదే. అదే అంట. సో వాళ్ళ కొడుకు ఉన్నాడు, కొడుకు కంప్లైంట్ చేసిన అమిత్ కుమార్, ఆయన కెరియర్లో అంత పైకి రాలేదు. ఆయన ఎంత పెద్ద నాన్నగారు పేరు పెట్టుకుని రాలేదు కానీ పైకి. బట్ ఈ నెవర్ కంప్లైంట్ సేయింగ్ దట్ నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు, నన్ను ఇండస్ట్రీలో రాని చాలా ఉన్నాయి. సి, ఏ ఇండస్ట్రీ అయినా, స్పోర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా, పాలిటిక్స్ అయినా. బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు అతను ఏమి పెద్ద సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆయన కంప్లైంట్ చేయలేదు. అదే. సో అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. ద ప్రాబ్లమ్ ఇస్ ఇండస్ట్రీ మారిపోయింది. మీరు అది అంగీకరించకపోతే అది మీ ప్రాబ్లం. ద ఇండస్ట్రీ హ్యాస్ చేంజ్డ్ అనేది రెహమాన్ గారు అర్థం కానీ ఈ నాస్ ఇట్. ఇది ఐ థింక్ రెహమాన్ వాయిస్ కాకపోవచ్చు, రెహమాన్ భుజం మించి ఇంకెవరైనా పేల్చిన తుపాకీ అయి ఉండొచ్చు. ఆయన చిన్న పిల్లోడు కాదు కదా, ఏదో 15-16 సంవత్సరాల పిల్లోడు అంటే వాడికి మెచ్యూరిటీ లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మీరు ఒక స్టూడియోలో కూర్చొని బీబీసీ ఇంటర్వ్యూ చూడండి, ఇట్ వాస్ డెలిబరేట్. ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా చాలా డెలిబరేట్ ఉండే. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పకుండా 8 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది, దానికంత ముందు అంతా బాగుండే, కాంగ్రెస్ హయాంలో అన్నీ బాగుండే. 8 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పుడు మొదటి సంవత్సరమే చెప్పచ్చు కదా. ఆయన అనుకున్నాడు, బహుశా అనుకున్నాడు ఎవరైనా దొరకాలి కదా చెప్పడానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెలివిజన్ ఛానల్స్ కూడా నిన్న మొత్తం ఛానల్స్లో డిబేట్ ఇదే నడుస్తుంది. ఒకటి ఐదర్ గ్రీన్లాండ్ నడుస్తుంది, లేకుంటే ఇది నడుస్తుంది. అంతే. ఏమంటున్నారంటే అందరూ ఇదే అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో షాన్ కేమ్ ఆన్ లైన్, హీ వాజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. నాకు పాటలు లేదే, ఎప్పుడు నేను ఏడవట్లేదే, పాటలు రావట్లేదు నాకని చెప్పేసి. ఐఎమ్ నాట్ క్రయింగ్ అబౌట్ ఇట్. నేను స్టేజ్ షోస్ చేసుకుంటాను, మిగతా చేసుకుంటాను. ఇండస్ట్రీ మారిపోయింది. రీల్లు చేసుకొని కొంతమంది బతుకుతున్నారు, ఇప్పుడు కూడా రాయల్టీ మీద బతుకుతున్నారు చాలామంది వాళ్ళ పాటల దాంట్లో. సో రెహమాన్ గారి మ్యూజిక్ ఆ టైంలో రోజాలో ప్లే చేసిన మ్యూజిక్ కాదు ఇప్పుడు, మన అందరికి తెలుసు. అది వన్స్ ఇన్ అ వైల్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ బ్రిలియంట్, ఎస్ వీ విల్ ఎక్స్ప్రెస్ ఇట్. కానీ షావా చేసిన తర్వాత, డబ్బులు తీసుకున్న తర్వాత, ఆ సినిమాకి బీజీ చేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా స్టోరీని క్రిటిసైజ్ చేయడం ఏంటని అర్థం కాదు. రెహమాన్ గారు చెప్పాల్సింది ఏమిటంటే, షావాలో చూపించింది ఇది తప్పు, దాంట్లో హిస్టరీ చూపించారు, నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ అది ఇర్ఫాన్ హబీబో, రొమీలా తాపర్ రాసిన హిస్టరీ కాదు, అది నిజమైన హిస్టరీ చూపించారు. షావా వచ్చేదాకా అట్లా క్యారెక్టర్ ఉందని కూడా మనకు తెలియదు. సంభాజీ మహారాజ్ గురించి చాలామంది తెలియదు కదా. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్, సిటీ ఆయన పేరు మీద వచ్చేసింది, ఔరంగాబాద్. అది చాలా ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు మన హిస్టరీలో. మన ఇక్కడ చోళాలు కానీ, మన వైపు ఉన్న కింగ్స్, మా వరంగల్ వైపు ఉన్న రాజులు కానీ, వీరెవరైనా వాళ్ళ స్టోరీ ఎప్పుడు బయటికి రాలేదు. పల్లవాస్ కానీ, అటువైపు విజయనగర సామ్రాజ్యం కానీ, ఒక్కొక్క స్టోరీ బయటికి వస్తున్నాడు. పాసిబ్లీ ఆ టైంలో జరిగిన అత్యాచారాల గురించి, ఈవెన్ రాజస్థానీ రాజులు తీసుకోండి, అప్పుడు జోధా అక్బర్ చూపించారు. రే ఎంత బాగుంది చూడండి, అక్బర్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. అక్బర్ కుంటోడు యాక్చువల్లీ, ఈ హ్యాడ్ లింప్ ఇన్ హిస్ లెగ్. అది ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే రొమాంటిక్ చూపించినాడు. అక్బర్ వాజ్ వెరీ హ్యాండ్సమ్, చూడడానికి చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఔరంగజేబ్ చూడండి ఎట్లా ఉన్నాడు. దట్ ఈస్ హిస్టరీ బీయింగ్ క్రియేటెడ్. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేకుండే జోధా అక్బర్ వచ్చినప్పుడు.
కానీ చాలా సినిమాలు వచ్చినాయి. అప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు కదా, ఇదేంటి లవ్ జిహాద్ నడుస్తుందా, పాత వర్షన్ ఆఫ్ లవ్ జిహాద్ అని అడగొచ్చు కదా. అడగలేదు ఎవరు దాని గురించి. క్రిటిసైజ్ చేశారు, కొంతమందికి నచ్చలేదు, నో ప్రాబ్లం. కానీ స్పెసిఫిక్గా ఏఆర్ రెహమాన్ గారు ఈ ఆరోపణ చేయడంలో ఐ థింక్ ఇట్ ఇస్ చాలా మటుకు ఆయన వైపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా పైరసీ చాలా అయిపోయింది. రెవెన్యూ లేదు. మీ మ్యూజిక్ నచ్చితే కూడా రేపు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్ మీ దాంట్లో పెట్టుబడి పెట్టిన డబ్బులు రావట్లేదు. ఓకే, అండ్ మీ ఎక్సెంట్రిక్ వే ఆఫ్ వర్కింగ్ అది ఇంకోటి. అందరూ అంటారు ఆయన 1 గంట తర్వాత పని చేస్తారంట పొద్దున. అది దట్ ఈస్ హిస్ లుక్అవుట్. కొంతమంది క్రియేటివ్ వాళ్ళు అట్లనే ఉంటారు. నాకు తెలుసు, నేను అడ్వర్టైజింగ్ లైన్ నుంచి వచ్చిన నాకు చాలామంది మీడియా అడ్వర్టైజింగ్లో 1 గంట తర్వాత పని చేస్తారు, పొద్దున్న లేచి పని చేస్తారు వాళ్ళకి ఇప్పుడు కూడా నేను కూడా ఒకసారి ఐమ్ నాట్ సే ఐమ్ బ్రిలియంట్ క్రియేటివ్, కానీ ఒకసారి నాకు 3:30 దాకా నిద్ర రాదు, పొద్దున లేచి ల్యాప్టాప్ తీసుకొని నా పని చేసుకుంటే కూర్చుంటాను. సో దట్ ఈస్ ఈచ్ పర్సన్స్ వర్కింగ్ స్టైల్. దాంట్లో మనం డిస్ప్యూట్ చేయలేము. కానీ ఎంతోమందికి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఎస్, కరెక్ట్. ఆయనకు ఛాన్స్ ఇచ్చిన ఎంతోమంది ఉన్నారు. కీబోర్డ్ నుంచి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా రావడంలో మీరు చెప్పినట్ల మణిరత్నం కావచ్చు, మిగతా డైరెక్టర్లు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు, చాలామంది ఉన్నారు అట్లాంటి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు. కానీ అదంతా పక్కన పెట్టి నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు బికాజ్ ఐఎమ్ ఏ ముస్లిం అనగానే దాట్ ఈస్ అ రాంగ్ వే టు డూ ఇట్. అది కరెక్ట్ కాదు. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో, మిమ్మల్ని ఏ లాంగ్వేజ్, ఇప్పుడు క్రికెట్లో కూడా అంతే చూడండి. ఎవరైనా ఒక ముస్లిం ప్లేయర్ని తీసేశారని చెప్తారు. అప్పుడు అజరుద్దీన్ గారు చెప్పినప్పుడు అజరుద్దీన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేసినట్టు ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ చాలా వచ్చినాయి మ్యాచ్ ఫిక్సింగ్లో. యూసుఫ్ పఠాన్ టీం నుంచి బ్యాటింగ్ చేసినప్పుడు ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేశాడు, నేను ముస్లిం అని చెప్పి. లాస్ట్ ఆయన టీఎంసీలో జాయిన్ అయిపోయి ఆయన పొలిటికల్ అఫిలియేషన్ తెలిసిపోయింది దాంట్లో చాలా మటుకు. కానీ ఎంతోమంది ముస్లిం ప్లేయర్లు క్రికెట్లో ఆడారు కదా. మన దగ్గర అబీద్ అలీ ఉండే హైదరాబాద్ నుంచి, పటౌడీ గారు ఉన్నారు, నవాబ్ పటౌడీ, ఎంతోమంది బ్రిలియంట్ ప్లేయర్స్ ఉన్నారు మన దాంట్లో. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా. సయ్యద్ కిర్మానీ, ఫరూక్ ఇంజనీర్ వాజ్ పార్సీ, హీ ప్లేడ్ ఫర్. సయ్యద్ కిర్మానీ గారు ఉన్నారు, ఎస్ కరెక్ట్, బ్రిలియంట్ వికెట్ కీపర్. ఎక్కడ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయలేదే, వాళ్ళని ఎవరు చెప్పలేదు. అకాడమిక్స్లో కూడా అంతే, ఎంతోమంది బ్రిలియంట్ ప్రొఫెసర్ ఉన్నారు. ప్రొఫెసర్ బషీరుద్దీన్ వాజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ జర్నలిజం, ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత ఆయన అంబాసిడర్గా చేశారు ఆయన. మీరు చూసుకుంటూ పోతే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అట్లాంటిది. మా వైపు కేరళకు వస్తే మీకు యూల్ గెట్ అంటీన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒకవేళ ఆయన చెప్పిన డిస్క్రిమినేషనే ఉండుంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం వీళ్ళు మన ప్రెసిడెంట్స్ అయి ఉండేవారు. కరెక్ట్. పాకిస్తాన్ లెవెల్ దాకా ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్, హిందూ ప్రెసిడెంట్ ఎప్పుడైనా అయ్యారండి? వాళ్ళ దగ్గర 14% ఉన్నారు కదా అప్పుడు ఉండే పాపులేషన్, ఇప్పుడు లేదనుకోండి. బంగ్లాదేశ్ వైపు కూడా అంతే కదా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన దగ్గర సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని మనం ట్విస్ట్ చేసుకున్నాం మొత్తం. యాంటీ హిందూగా మాట్లాడితే అప్పుడు అది సెక్యులర్ అయిపోతారు, ప్రో హిందూగా మాట్లాడితే కమ్యూనల్ అయిపోతారు. వెరీ ట్రూ. అండ్ ఐ థింక్ రెహమాన్ పిక్డ్ అప్ ద రాంగ్ చాయిస్ ఆఫ్ ఛానల్ ఒకటి. రెండోది రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. మీరు జస్టిఫై చేయాలి. రాదర్ ఐ కెన్ సే లైక్ దిస్ సార్, బీబీసీ హాస్ పిక్డ్ అప్ ద రైట్ మ్యాన్. వాళ్ళకి తెలుసు, వాళ్ళు అట్లాంటి వాళ్ళనే పిలుస్తారు. వాళ్ళు సుధాంశు త్రివేదినో లేకుంటే సంబిత్ పాత్రాని పిలవరు, లేకుంటే కాంతారా డైరెక్టర్ని పిలవరు, సుధామూర్తి గారిని కూడా పిలవరు. మొన్న మాట్లాడారు ఆవిడ జైపూర్లో. సుధామూర్తి గారు మాట్లాడుతూ దేశ విభజన గురించి చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆమెను పిలవరు మళ్ళీ. ఎందుకంటే నెరేటివ్ సెట్టింగ్ అనేది ఇప్పుడు ఒక గేమ్ అయిపోయింది. వాసుదేవన్ గారు, మీరు నేను ఇప్పుడు కూర్చొని దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక నెరేటివ్ సెట్ చేశారు. చాలామంది ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఇదే ఆలోచిస్తున్నారు, రెహమాన్ గారు చెప్పింది నిజమేనా? నా ఫ్రెండ్ ఒకరితో ఇట్లా జరిగింది, ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు రీసెర్చ్ రాసినప్పుడు రిజెక్ట్ చేశారు, ఒక స్టోరీ వస్తుంది. అట్లా చాలామంది ఉన్నారు. అట్లా ఇప్పుడు ఈ కాన్స్పిరసీ థియరీస్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అర్ఫా షెర్వానీ ఆమె ఉంది, రానా అయూబ్ ఉంది. వీళ్ళందరూ అంటారు మేము రాసిన స్టోరీలు రిజెక్ట్ అయిపోయినాయి మేము పనిచేస్తున్నప్పుడు. మీరు న్యూయార్క్ టైమ్స్ రాస్తున్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు భారత్ వ్యతిరేకంగా రాస్తున్నారు. మోదీ గారు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఇండియాలో. అరే మీరు ఏం కచరా రాస్తున్నారు కానీ మోదీ గారు మిమ్మల్ని జైల్లో వేయలేదు కదా ఇప్పుడు దాకా. మీరు ఇదే పాకిస్తాన్కి వెళ్ళి చూడండి, ఇదే మీరు ఈవెన్ యూ ట్రై ఇన్ యూఎస్ టుడే. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది, అది ఏం చెప్పాడు CBSకి? నా ఇంటర్వ్యూలో 1 నిమిషం కట్ చేసేస్తే మిమ్మల్ని చింపేస్తా అన్నారు ఆయన. నేను ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ఎట్లా ఉందో అట్లనే పబ్లిష్ చేయండి అని చెప్పారు. అది మోదీ గారు చెప్పారనుకోండి, అట్లా అయిపోతుంది కథ. మోదీ గారు డిక్టేటరు, మోదీ గారు అది, మోదీ గారు ఇది. సో ఐ మీన్ ఇప్పుడు రెహమాన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, దాని మీద డిబేట్. కంగనా రనౌట్, వీళ్ళ ఏం చెప్తా, జావేద్ అఖ్తర్, వీళ్ళు షాన్, వీళ్ళందరూ కామెంట్ కూడా నడుస్తుంది. ఇట్స్ గుడ్ డిబేట్, కానీ ఇది కుడ్ బీన్ అవాయిడెడ్. ఇది మీరు స్లోలీ వాక్ అవే ఇంటు ద సన్సెట్ అంటారు ఇంగ్లీష్లో. మీరు వెళ్ళిపోతే లోకం తెలియకూడదు మీరు వెళ్ళిపోయారని చెప్పి.
మీరు ఉన్నారనుకుంటారు మీ ఇంకా అస్తమయం తెలియకూడదు అంతే. బికాస్ మీ టైం అయిపోయిందండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ టైం ఫినిష్ అయినప్పుడు అయిపోయింది. ఇంకో 2 సందర్భాలు సార్ మీకు హీరో సోహన్ బాబు గుర్తుండే ఉంటారు మీకు. కరెక్ట్. ఆయన 67 రాగానే హీ హెస్ గివెన్ అప్, నేను ఇంకా యాక్ట్ చేయను అన్నారు. ఎస్, ఇనఫ్ ఈజ్ ఎనఫ్. 60 దాటిన తర్వాత నన్ను స్క్రీన్ మీద చూడరన్నారు ఆయన. ఎంత సెన్స్ తోటి ఆయన మాట్లాడారు. ఈవెన్ మురళీమోహన్ గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను మొన్న ఒక 2-3 నెలల ముందు, మీకు రియల్ ఎస్టేట్లో మీకు ఎట్లా వ్యాపారం దీనికి ఎట్లా వచ్చారు మీరు అంటే శోభన్ బాబు అని చెప్పారు. ఆయన పేరే చెప్పారు. ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి. ఆయన చెప్పారంటే ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు మీరు ఉండరు, ఏ రోజు ఇండస్ట్రీ లేనప్పుడు మీకు బతకాలంటే మీకు డబ్బులు కావాలి, పెట్టుబడి ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు. ఆ రోజు ఫస్ట్ ప్రాజెక్ట్ కొంపల్లిలో ఉండే మన మురళీమోహన్ గారిది, ఇప్పుడు 2000లో ఎప్పుడు ఉండే. ఆయన చెప్పారు నాకు ఈ మాట. అంటే యూ షుడ్ రియలైజ్ వెన్ యూ షుడ్ గో. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు కూడా చాలామంది హీరో ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళకి మాకు రోల్ ఎందుకు రావట్లేదు, మేము ఇంకా చెట్లు తిరగాలి కదా హీరోయిన్ అంట అని చెప్పేసి కాదు కదా. వాళ్ళకు ఒక రోల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకొక రోల్ వస్తుంది. అట్లాంటిది నాన్నగారు రోలో, లేకుంటే అంకుల్ రోలో, లేకుంటే పెద్ద మనిషి ఫ్యామిలీలో అట్లాంటి రోల్స్ వస్తుంది వాళ్ళకి. లేదు నేను 16 సంవత్సరాలు ఇప్పుడు కూడా మా హీరోయిన్ ఎంట పరిగెత్తులు ఉంటాను, పాటలు పాడతానంటే కాదు, అది అయిపోయింది. దట్ పీరియడ్ ఇస్ ఓవర్. పాసిబ్లీ రెహమాన్ గారి పీరియడ్ ఆ టైంలో ఉండే, యూ కెన్ స్టిల్ స్కోర్ ద మ్యూజిక్. కానీ ఆయన దిగరావాల్సి వస్తుంది రేట్లో, ఆయన దిగరాడు. మీడియా గ్రూప్లో చేశారు, టైమ్స్లో చేశారు. మరి అక్కడ మీ సీనియర్ కొలీగ్స్ ఉండేవారు, మీరు అయ్యూబ్ అలీ ఖాన్ లేరా, అక్బర్ లేరా, ఏషియన్ ఏజ్కి చేసి తర్వాత రాజ్యసభకి వెళ్ళారు, ఎంజే అక్బర్ లేరా? అదే అంటారు, చాలామంది ఉన్నారండి. సో దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ లైక్ దట్. అతను పనిచేస్తే ఎంతోమంది ఉన్నారు అట్లా. కానీ ఇది ఒక అలిగేషన్ చేయడం, దాన్ని ఒక కమ్యూనల్ లింక్ ఇవ్వడం ఇస్ వాస్ టోటలీ రాంగ్ అండ్ ఎంటైర్లీ అవాయిడబుల్. అని చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చేశారు, చెప్పారు, అయిపోయింది. ఒక మాట చెప్పిన తర్వాత రిటర్న్ తీసుకోలేము. అది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. రెగ్యులర్గా సురేష్ గారితో మాట్లాడేది జియో పొలిటికల్ అఫైర్స్, నేషనల్ పాలిటిక్స్ మాట్లాడుతుంటాం. ఈరోజు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు, ఆయనే తీసుకెళ్లారు, నేను వెళ్ళలేదు, ఆయన తీసుకెళ్లారు. రెహమాన్ అంటే మనందరికీ ఆరాధ్యుడైన ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఈ రోజుకి ఆయన మీద ఆ గౌరవం మనకు ఉంది, ఎక్కడ తగ్గల. ఆయన ఏదో మాట్లాడాడు కదా అని ఆయన మీద గౌరవం తగ్గలేదు, తగ్గదు కూడా. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, చరిత్ర తెలియాలి కదా ఆయనకి. ఎవరి మీద ఉన్న కోపం, చెరువు మీద కోపం ఉంటే ఏం జరుగుతుంది? ఆయన సురేష్ గారు అన్నట్టు ఆయన బీబీసీకి రైట్ చాయిస్, బట్ ఆయనకి బీబీసీ ఛానల్కి వెళ్ళడం అనేది రాంగ్ చాయిస్. ఒక దేశం మీద, ఒక ఇండస్ట్రీ మీద, ఇన్నాళ్ళు తనని పెంచి పెద్ద చేసిన ఇండస్ట్రీ మీద ఒక విద్వేషపూరిత వ్యాఖ్య చేయటం అనేది అంతోటి విజ్ఞుడికి సబబైన వ్యవహారం కాదు, సమంజసమైన పని కాదనేది సురేష్ కొచెట్ల గారి అభిప్రాయం. ఒక రోజా పాట వింటుంటే రెహమాన్ గుర్తొస్తాడు, అలాగే చాలా సాంగ్స్. సో ఇన్ని రకాలుగా మరి ఆయనకి అంత దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి అబ్బే నాకు ఈ ఇండస్ట్రీ నచ్చలేదు, లేకపోతే చావా నాకు నచ్చలేదు, కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. మీరు ఏ కాంటెక్స్ట్లో తీసుకొని మాట్లాడతారు? ఒకవేళ మీరు అందులో చావాలో ప్రతినాయకుడిగా రోల్ చేసిన ఆ హీరో అక్షయ్ ఖన్నా నచ్చలేదా, లేకపోతే ఆ ప్రతినాయకుడి ఆ పాత్ర నచ్చలేదా, ఆ పేరు నచ్చలేదా, లేకపోతే ఆ పేరు మీద మీకు మోజుందా? నాకు అది నచ్చిందని నేరుగా చెప్పండి, తప్పే ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశమే కదా. మీకు సపోర్ట్గా రాహుల్ గాంధీ వచ్చేస్తారు, ఎంబడే కొలంబియాలోనే వచ్చేస్తాడు, ఆయన జర్మనీలో ఉన్న ఎంబడే వాట్ రెహమాన్ స్టడీస్ కరెక్ట్ అని వస్తాడు. చెప్పండి. ఇంకా డెమోక్రసీలో మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా రెహమాన్ గారు. సో ఫోరం ఈజ్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.